చప్పట్లు కొడదామండి బిగ్గరగా. ఆ దేవాది దేవుణ్ణి మనసారా ఆరాధిద్దామా? ప్రతి ఒక్కరూ సిగ్గుపడకుండా ప్రభు సన్నిధిలో బిగ్గరగా ఆరాధన చేద్దామండి. మహామహిమతో నిండినా కృపా సత్య సంపూర్ణుడా, మహామహిమతో నిండినా కృపా సత్య సంపూర్ణుడా, ఇశ్రాయేలు స్తోత్రములపై ఆసీనుడా యేసయ్యా, నా స్తుతుల సింహాసనం నీ కోసమే యేసయ్యా, మహామహిమతో నిండినా కృపా సత్య సంపూర్ణుడా. మహిమను విడిచి భూమిపై దిగి వచ్చి దీనులమైన మన కొరకు రక్తాన్ని ధారపోసిన దేవునికి ఎలాంటి ఆరాధన చేయాలండి? ఆయన కోరుకునేది బలులు అక్కడ కాదు, కానీ నీ హృదయాన్ని మాత్రమే. అందరూ చప్పట్లతో దేవుని మహిమపరుద్దాం. మహిమను విడచి భూమిపైకి దిగి వచ్చి కరుణతో నన్ను పిలచి సత్యమును బోధించి చీకటిని తొలగించి వెలుగుతో నింపితివి. అందరూ కలిసి రెండోసారి పాడదామా? మహిమను విడచి భూమిపైకి దిగి వచ్చి కరుణతో నన్ను పిలచి సత్యమును బోధించి చీకటిని తొలగించి వెలుగుతో నింపితివి. సదయుడవై నా పాదములు తొట్టిల్లనివ్వక స్థిరపరచి నీ కృపలో నడిపించువాడవు. సదయుడవై నా పాదములు అందరూ పాడదాం ప్రతి ఒక్కరు. స్థిరపరచి నీ కృపలో నడిపించువాడవు, మహామహిమతో నిండినా కృపా సత్య సంపూర్ణుడా. మరొకసారి పాడదాం. మహామహిమతో నిండినా కృపా సత్య సంపూర్ణుడా. 10,000 గుర్తింపలేను సుందరుడు నీవయ్యా, అపరంజి పాదములు అగ్ని నేత్రములు కలిగిన దేవా, ఎంత నేను ఆరాధించగలమయ్యా. గుండె లోతుల్లో నుంచి కనపరుద్దాం అని స్తుతిద్దామండి, దేవుని ఆరాధిద్దాం. పదివేలలోన గుర్తించదగిన సుందరుడవు నీవు, అపరంజి పాదములు అగ్ని నేత్రములు కలిగిన వాడవు. అందరూ చెప్దామా? 10,000లోన గుర్తించదగిన సుందరుడవు నీవు, అపరంజి పాదములు అగ్ని నేత్రములు కలిగిన వాడవు. రక్షకుడా,
ఉన్నతుడా ఉన్నతుడా మహోన్నతుడా నిన్నారాధించెదను, రక్షకుడా ప్రభాకరుడా